హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్. అంటే మనలో చాలామంది ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. అయితే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ మోస్ట్ ఆఫ్ ది టైం లాస్ అయ్యేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరే. అయితే అసలు ఈ లెవెల్స్ దగ్గర జరిగే గేమ్ ప్లే ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎందుకు మోస్ట్ ఆఫ్ ది టైం మనమే లాస్ అవుతాం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము, లైక్ ఇండెక్స్ ఆప్షన్స్లో, అయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. అయితే ఇలా ఆప్షన్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరూ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని అయితే ఖచ్చితంగా డ్రా చేసుకుంటారు. వీటిని డ్రా చేసుకునే వాటికి తగ్గట్టుగా మీ ట్రేడ్ సెటప్కి తగ్గట్టుగా మీరు ఒక ట్రేడ్ అనేది తీసుకుని మార్కెట్లో అయితే పొజిషన్స్ అయితే తీసుకుంటారు. ఓకే, తీసుకుంటారు, బాగానే ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ది టైం మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ ట్రేడింగ్ గేమ్ అనేది జరిగేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే. అయితే గేమ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే సపోర్ట్ లెవెల్ దగ్గరికి కానీ లేదా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి కానీ వాళ్ళే తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారంటే, ఇలా తీసుకొచ్చిన తర్వాత అయితే అది బ్రేక్అవుట్ ఇస్తుంది లేదా బ్రేక్ డౌన్ ఇస్తుంది. ఇలాంటప్పుడు మనలాంటి రిటైల్ ట్రేడర్ ఏమనుకుంటాడంటే, అరే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన కూడా ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో దానికి తగ్గట్టుగా నువ్వు డిసిషన్ తీసుకుంటావు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఇలా అన్నప్పుడు నువ్వేమనుకుంటావు, బయ్యర్స్ ప్రెజర్ బాగా ఎక్కువైంది, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందని నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతావు. లేదు, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది పడింది అనుకుందాం, అప్పుడు నువ్వేమనుకుంటావు, ఇది ఫేక్ బ్రేక్అవుట్, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుంటావు. మళ్ళీ నువ్వు అప్పుడు డౌన్ సైడ్ పొజిషన్ తీసుకుంటావు. ఎండ్ ఆఫ్ ది డే ఈ 2 సెనియోరియోస్లో కూడా నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అయ్యావు. నువ్వు ఎంటర్ అవ్వడమే కావాలి వాళ్ళకి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు డైరెక్షన్ అనేది డిసైడ్ అయ్యి ఉండదు. ఇక్కడ ఎంటర్ అవుతున్న పొజిషన్స్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ అనేది బిగ్ ప్లేయర్స్ డిసైడ్ చేస్తారు. ఇది మీలో చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైనా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా దాని అంతటా అదే ఏదో మూవ్ అయిపోతుంది, జస్ట్ ఏదో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము, వస్తే ప్రాఫిట్ లేదంటే లాస్, ఇదంతా ఏదో మనం పొజిషన్ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత మన లక్ మీద బేస్ అయ్యి ఉండి మార్కెట్ మూవ్మెంట్ అని జరుగుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా అలా కాదు. ఈ ఇండెక్స్ని మూవ్ చేసేదే బిగ్ ప్లేయర్స్. మీకు చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి వెళ్ళి మన ఛానల్ని చెక్ చేస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఇండెక్స్ని మూవ్ చేసేదే బిగ్ ప్లేయర్స్. అయితే వాళ్ళు మూవ్ చేసినప్పుడు ముందే వాళ్ళు ఒక డైరెక్షన్ అనేది ఫిక్స్ అవ్వరు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు పొజిషన్స్ తీసుకుంటారు కదా, దానికి ఆపోజిట్ వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటారు, అప్పుడు డైరెక్షన్ అనేది సెట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు బ్రేక్అవుట్ ఇచ్చిందంటే గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనం ఏమనుకుంటాం, ఇక్కడ నుంచి ఇది జెన్యూన్ బ్రేక్అవుట్, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటాం. మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం ఆప్షన్ బయ్యింగ్ చేస్తాం. సో మనం ఆప్షన్ బయ్యింగ్ పొజిషన్స్ తీసుకుంటాం. వాళ్ళకు అది ముందే తెలుసు, ఎందుకంటే క్యాండిల్ ఫామ్ చేసిందే వాళ్ళు కాబట్టి మనకు వాళ్ళ ఆపోజిట్ సెల్లింగ్ అనేది చేస్తారు, కాల్ ఆప్షన్. ఓకేనా, మనం ఏం బయ్యింగ్ చేస్తాం, వాళ్ళు ఏం సెల్లింగ్ చేస్తారు. సో మెజారిటీ అప్పుడు ఏంటి, మార్కెట్ అనేది ఎవరి డైరెక్షన్లో వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఏమో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అనుకో, మనకు ప్రాఫిట్ వస్తుంది. డౌన్ సైడ్ వెళ్తేనేమో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, మార్కెట్ అనేది వీళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళ లాస్ అవ్వాలనుకుంటారా, లేదు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, మార్కెట్ అనేది డౌన్ సైడే మూవ్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ముందే డైరెక్షన్ డిసైడ్ అయ్యి ఉంది అలా అంత మాత్రం నువ్వు కాల్ ఆప్షన్ చేసావని ముందే డిసైడ్ అయ్యామని వాళ్ళు ఏం అప్ సైడ్ ఏం మూవ్మెంట్ చేసి మనకి ఏం ప్రాఫిట్లు ఇచ్చారు. మన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అయిన తర్వాత వీళ్ళకి ఏదైతే ప్రాఫిట్ వచ్చే వే ఉందో, ఏ డైరెక్షన్ అయితే అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ లేదా సైడ్ వేస్లో కానీ, ఈ డైరెక్షన్స్లో వీళ్ళకి ఏ విధంగా అయితే ప్రాఫిట్లు వస్తాయో ఆ డైరెక్షన్లోనే మార్కెట్ని పొజిషన్స్ని బట్టి మూవ్ చేస్తారు. అంతే తప్ప ముందే మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ అయ్యి ఉండదు. అక్కడ యాక్టివేట్ అయ్యే పొజిషన్స్ బట్టే డైరెక్షన్ని వీళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఇది మీ అందరికీ చాలా మందికి తెలియదు. అసలు మనలో చాలా మందికి అసలు ఇండెక్స్ ఎందుకు మూవ్ అవుతుందో కూడా తెలియదు. ఏదో మూమెంటం జరిగిపోతుంది, ఏదో క్యాండిల్ చూసేస్తావు, ఏదో ఆప్షన్ బయ్యింగ్ చేస్తాం కాబట్టి మనం కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ బై చేసేస్తాము, వస్తే ప్రాఫిట్ లేదంటే లాస్, అంతే. అలా బై చేసేసి అలా కూర్చుని మార్కెట్ని చూస్తాము. ఇక్కడతోటి మనది అయిపోయింది, అంతే. మనం అంతకు మించి ఏం చేయలేము మార్కెట్లో. కానీ బిగ్ ప్లేయర్స్ అలా కాదు. ఇక్కడ పొజిషన్ తీసుకున్నారల్లా మనకు ఆపోజిట్ పొజిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకోటి నెక్స్ట్ ఆలోచించవలసింది ఏంటంటే డైరెక్షన్ మార్చాలి. అంటే కంట్రోలిటీ అనేది వాళ్ళకి ఉంది, ఆ కంట్రోల్ చేసి అంత క్యాపబిలిటీ. నెక్స్ట్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి, కానీ మనకు అంత క్యాపబిలిటీ లేదు. జస్ట్ ఏదో పొజిషన్ తీసుకున్నది, ఒక కాంట్రాక్ట్ అంతే మనం తీసుకున్నది. ఆ కాంట్రాక్ట్ తీసుకుని అలా కూర్చొని చూస్తాం అంతే చార్ట్ని, అవునా కదా. ఇప్పుడు కాల్ ఆప్షన్ బై చేద్దాం అనుకున్నారు, బై చేశారు. నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు, ఇంకేమీ చేసేది ఏం లేదు, అలా కూర్చొని చూడాలంతే. అది మూమెంటమే అయితే నీ ఫేవరబుల్కి వెళ్తే ప్రాఫిట్ అవుతుంది, లేదంటే లాసు. కానీ బిగ్ ప్లేయర్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మనం ఆప్షన్ బయింగ్ చేసాం, మనకు ఆపోజిట్ వీళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ బై చేసాం అనుకుందాం, మనం వీళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేశారు. అయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి, వీళ్ళకి ప్రాఫిట్ రావాలంటే. అయితే వీళ్ళు పొజిషన్ తీసుకున్నాక వీళ్ళు కూడా కూర్చుంటారు అనుకున్నారా? కూర్చోరు. వీళ్ళు ఎడిషనల్ క్యాపిటల్తో వెళ్ళి వెయిటేజ్ స్టాక్స్ని మూవ్ చేస్తారు డౌన్ సైడ్కి. అంటే స్టాక్స్లో సెల్లింగ్ ఎక్కువ చేసి మార్కెట్ డైరెక్షన్ అనేది మ్యానిపులేట్ చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. వీళ్ళు కాల్ ఆప్షన్ అలాగా సెల్ చేశారు కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. నువ్వు ఎలాగ బై చేసావు కాబట్టి నీకు వచ్చిన లాస్ అనేది వీళ్ళకి ప్రాఫిట్ కింద వెళ్తుంది. ఇది జరిగేది. చూసారు ఇక్కడ మనమైతే మామూలుగా పొజిషన్ తీసుకుని కూర్చుని మార్కెట్ని చూస్తుంది తప్ప ఏమీ చేయలేము. కానీ బిగ్ ప్లేయర్స్ పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ని మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ డైరెక్షన్లో మార్కెట్ని మూమెంటం చేస్తారు. ఇది వీళ్ళ టాస్క్. సో అందుకని ఎప్పుడు వీళ్ళ నెగ్గుతారు. ఎందుకంటే మార్కెట్ అనేది వీళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎప్పుడు వీళ్ళ నెగ్గుతారు. నీ కంట్రోల్లో లేదు కాబట్టి ఎప్పుడు నీకే లాస్లు వస్తాయి. ఇది ఓవరాల్గానే. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా బోర్డు మీద ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంకా ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ని బోర్డు మీద క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది 9:15 AM ఓపెన్ అవుతుంది. ఇది మనలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎవరు ట్రేడ్ చేయరు. ఎందుకంటే మార్కెట్ అనేది బాగా వాల్టైలేట్గా మూవ్ అవుతుంది. అయితే ఇలాంటి టైంలో మనం ఎంటర్ అయినప్పుడు మన స్టాప్ లాస్లు అనేవి హిట్ అవుతూ చాలా ఈజీగా హిట్ అయిపోతాయి. సో అందుకని ఎవ్వరు ఎంటర్ అవ్వరు. అది ఏదో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎంటర్ అవ్వచ్చేమో తప్ప, కానీ మెజారిటీ ఆఫ్ ది టైం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వరు. ఇదే విషయం ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్కి తెలుసు, ముందే తెలుసు వాళ్ళకి. నువ్వు మార్కెట్లో ఏం చేయాలనుకున్నా వాళ్ళు ముందే ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళు మార్కెట్ని అడ్జస్ట్మెంట్ చేసి డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. అయితేనే ఇలా తెలుస్తున్న ద్వారా మనం ఎంటర్ అవ్వం. ఓకే, అంత బాగానే ఉంది. అయితే ఈ హాఫ్ అన్ అవర్ టైంలో ఏం జరుగుతుందంటే ట్రాప్స్ అనేవి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటాయి. మార్కెట్ అనేది ఏదో ఒక డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే సపోర్ట్ కానీ లేదా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కానీ ఈ రెండింటి దగ్గరికి ఏదో ఒక విధంగా తీసుకెళ్లి ట్రాప్ అయితే అడ్జస్ట్ చేస్తారు. వాళ్ళు ముందే ప్రీ ప్లానెడ్గా ఉంటారు. అంటే ఎలా అంటే ఈ జోన్ దగ్గరికి తీసుకెళ్తే ఇంతమంది ఎంటర్ అవుతారు, ఈ విధంగా మనం అట్రాక్ట్ చేస్తే ఈ విధంగా మార్కెట్లోకి వీళ్ళందరూ ఎంటర్ అవుతారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మన పొజిషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవచ్చు. వాళ్ళందరూ ప్రీ ప్లానెడ్గా ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. అదే రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినా కూడా సేమ్ ఇలాగ అనుకుంటారు. ఈ లెవెల్ దగ్గరకు వస్తే ఎంతమంది ఎంటర్ అవుతారు, ఈ విధంగా వాళ్ళని మనం అనుకునేలా చెయ్యాలి అన్నప్పుడు క్యాండిల్ కానీ ఏదో ఒకటి ఫామ్ చేస్తారు కదా. వాల్యూమ్ క్రియేట్ చేయడం కానీ, క్యాండిల్ ఫామ్ చేయడం కానీ, లేదా లెవెల్స్ని బ్రేక్ చేయడం కానీ ఏదో ఒక విధంగా నేను మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వేలా చేస్తారు. సో ఈ హాఫ్ అన్ అవర్లో మార్కెట్లో ట్రాప్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఇలా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత పొజిషన్స్ అయితే యాక్టివేట్ అవుతున్న తర్వాత అప్పుడు బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ అయితే ఏవైపు ఉంటాయో ఆ విధంగా మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇది ఓవరాల్గానే. అయితే ఇప్పుడు ఇది ఇంకా బోర్డు మీద క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనేవాళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్లో చేస్తారు, లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది ఒక నిఫ్టీ చార్ట్, ఓకేనా. ఈ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి. ఇది సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఓకేనా. మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చాక ఈ గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ ఇవ్వగానే చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు, ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి. అదే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకో, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటారు, ఓకేనా. ఇలా ఏదోటి అనుకోవాలి మనలాంటి రిటైల్ ట్రేడర్. ఇలా ఏదో ఒకటి అనుకోలే, వాళ్ళకి ఏది అనుకున్నా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి అనుకుని మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇలా ఎంటర్ అవుతేనే కదా మన మనీ అనేది మార్కెట్లోకి ఎంటర్ అవుద్ది. ఇలా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే వాళ్ళకి కావాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మనీ ఏదైతే ఉందో వాళ్ళ పొజిషన్స్ యాక్టివేట్ చేసుకుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మనీ అనేది వాళ్ళు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏదన్నా అనుకో, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నావా, పొజిషన్ తీసుకో, పర్లేదు, వాళ్ళకి ఏం పర్లేదు. అదే డౌన్ సైడ్ వెళ్తుందా అనుకున్నావా, తీసుకో, పొజిషన్ తీసుకో, ఏదైనా పర్లేదు. అయితే మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం చేస్తాము, ఆప్షన్ బయింగ్ చేస్తాము. అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాము లేదా పుట్ ఆప్షన్ బై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి అప్ సైడ్ వెళ్తుంది అనుకుని కాల్ని బై చేసాం, ఓకేనా. ఇక్కడ నీకు ఆపోజిట్ బిగ్ ప్లేయర్ అనేవాడు కాల్ని సెల్ చేస్తాడు. పొజిషన్స్ యాక్టివేట్ అయిపోయినాయి, ఓకేనా. పొజిషన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఏంటి, మార్కెట్ ఎవరి డైరెక్షన్లో వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్లు వస్తాయి.
అయితే నువ్వు కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయడం ద్వారా మార్కెట్ ఏమైనా మూమెంటం జరుగుతుందంటే లేదు. ఇవి ఓన్లీ కాంట్రాక్ట్స్ అంతే. ఇది ఒక కాంట్రాక్ట్ అంతే. కాంట్రాక్ట్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ లెవెల్ ఎంత 25,000 అనుకుందాం. నువ్వేమనుకుంటున్నావు ఈ 25,000 కన్నా పైకి వెళ్తుంది అనుకుంటున్నావు, ఈడేమనుకుంటున్నాడు ఈ 25,000 కన్నా కింద ఉంటుంది అనుకుంటున్నాడు. అంతే. నువ్వు అనుకున్నంత మాత్రాన మార్కెట్ ఏమైనా మూమెంటం జరుగుతుందా? లేదు. మార్కెట్ మూమెంటం జరిగే విధానం వేరు. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ అంతే. ఇలా తీసుకున్నావు అంతే. చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల మార్కెట్ మూమెంటం జరిగిపోతుంది అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది కాదు. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ అంటే బెట్ వేయడం టైప్ అంతే. ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తుందని వీళ్ళు అనుకుంటున్నారు, ఈ లెవెల్ కన్నా కింద ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏంటి, డబ్బులు చాలా తక్కువ ఉంటాయి మనలాంటి వాళ్ళ దగ్గర. సో మార్కెట్ని కంట్రోల్ చేయలేము, మనం అనుకున్నా ఏం చేయలేము మార్కెట్లోని. సో ఆబ్వియస్లీ వీళ్ళ డైరెక్షన్లో మార్కెట్ అనేది వెళ్తుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళే మార్కెట్ని మూమెంటం చేయగలరు. అయితే ఇలా డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడేమో మనం ఏం పైకి వెళ్తుంది అనుకుంటున్నాం, వాళ్ళు ఏం కిందకి వెళ్తుంది అనుకుంటున్నారు. మన చేతిలో కంట్రోల్ ఉందా? లేదు. వీళ్ళు కంట్రోల్ చేయగలరు, మార్కెట్ని కంట్రోల్ చేయగలరు. ఎలాంటి క్యాపిటల్ ద్వారా, కొంత క్యాపిటల్ని ఇక్కడ యూస్ చేస్తారు వాళ్ళు. మిగిలిన క్యాపిటల్ తోటి ఏం చేస్తారో తెలుసా, ఇలా వెయిటెడ్ స్టాక్స్లోకి వస్తారు. అసలు నిఫ్టీ ఎందుకు మూవ్ అవుతుంది? ఈ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ని బట్టి ఇది మూవ్మెంట్ జరుగుతుంది. ఓకేనా? ఈ 50 స్టాక్స్లోని వెయిటెడ్ స్టాక్స్ ఉంటాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్. సో దీంట్లోకి వచ్చి బయ్యింగ్ సెల్లింగ్ చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్ ఇది మూమెంటం జరుగుతుంది. అంతే తప్ప వీటి వల్ల ఇది మూమెంటం జరగదు. ఇలా చేయడం ద్వారా మూమెంటం జరుగుతుంది. అయితే అప్పుడు బెట్ ఎలాగా 25,000 పైన ఉంటుందేమో, మనము కింద ఉంటుందని వాళ్ళు. సో వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని మార్కెట్ని వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిస్తారు తప్ప మనకు అనుకూలంగా వెళ్ళనివ్వరు. సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేస్తారు, ఎందుకంటే మార్కెట్ వాళ్ళకి డౌన్ సైడ్ వెళ్తేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో అప్పుడు ఆటోమేటిక్గా వీటిలోకి వచ్చి బయ్యింగ్ సెల్లింగ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డైరెక్షన్ అనేది ఇలా ఇలా మార్చేసి మన స్టాప్ లాస్లు అనేవి హిట్ చేస్తారు. స్టాప్ లాస్లు హిట్ అవుతే మనకు వస్తుంది లాస్, ఆ లాస్ ఏమో వాళ్ళకి ప్రాఫిట్ కింద వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా జరిగేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. ఈ లెవెల్స్ని అన్నా మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఈ లెవెల్స్ని ఏదో మనకు అంచనా ఏదో తెలుస్తుంది, దీనివల్ల మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా బిగ్ ప్లేయర్స్ ఏమీ పట్టించుకోరు. వాళ్ళకు ఒకటే, మార్కెట్లోకి మనీ ఎంటర్ అవ్వాలి. ఆ మనీ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఏ వైపు ఎటువైపు ఎక్కువ పొజిషన్స్ తీసుకున్నారు అనేది. ఎందుకంటే వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని ఉంటారు మార్కెట్ అంతా. మీకు మార్కెట్ చూడడానికి అలా కనపడుతుంది అంతే. మార్కెట్ మొత్తం ఇంచు బై ఇంచు లిమిట్ ఆర్డర్సే ఉంటాయి. అంటే 100 రూపీస్ కాడ వాళ్ళు సెల్ చేసుకుని ఉంటారు, నీకు తెలుసో తెలియకుండా 100 రూపీస్ కాడ బై చేస్తావు, ఆటోమేటిక్గా పొజిషన్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. 100 కాడ ఎక్కువ ఎంటర్ అవుతున్నారు జనాలు అని వాళ్ళు క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయిపోతున్నాయి కాబట్టి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి నేను కూడా లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని నేను కూడా తెలుసుకోవచ్చు అనేది. పెడతావు. ఎన్ని లిమిట్ ఆర్డర్లు పెడతావు నువ్వు? మహా అయితేనే నీ దగ్గర ఉన్న 10,000 క్యాపిటల్, లేదా 1 lakh ఉందనుకుందాం, లేదా 10 lakhs ఉందనుకుందాం. ఎన్ని లిమిట్ ఆర్డర్లు పెట్టేస్తావు? 100, 1000. అది అయిపోయిన తర్వాత లిమిట్ ఆర్డర్లు యాక్టివేట్ అయిన తర్వాత నీ దగ్గర డబ్బులు అయిపోతాయి. మరి అప్పుడు ఏం చేస్తా? కానీ బిగ్ ప్లేయర్స్ దగ్గర డబ్బులు అవ్వవు. వాళ్ళు ఎన్ని లిమిట్ ఆర్డర్లు పెట్టినా అవన్నీ యాక్టివేట్ అయిపోయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అంతేగాని గేమ్ ఇప్పుడు వాళ్ళదే. అసలు ట్రేడింగ్ అనేది, ఆప్షన్ ట్రేడింగ్ అనేది గేమ్ మొత్తం బిగ్ ప్లేయర్స్దే. నువ్వు పెట్టాలనుకున్నా ఏదో కొంచెం మేరకు పెట్టగలదు అంతే. ఏదో ఒక 10 ఆర్డర్స్ 20 ఆర్డర్స్ లిమిట్ ఆర్డర్స్ పెట్టేసి యాక్టివేట్ అయిపోయినాయి. అందువల్ల 10 ఆర్డర్లు యాక్టివేట్ అయిపోయినాయి, 10 మంది ఉన్నారని నీకు అర్థమవుతుంది అంతే. కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. అది వీళ్ళు అనుకో ఎంత అమౌంట్ పెట్టినా అంత ఎంటర్ అవుతుంది అనుకో, ఇంతమంది ఉన్నారని తెలిసిపోద్ది వాళ్ళకి. ఎంత అన్నా పెట్టచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత క్యాపిటల్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అందుకనే బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళే మార్కెట్లో మనీ అనేది ఎర్న్ చేస్తారు. మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అందరూ చూడడం తప్ప ఏమీ చేయలేము. నిజంగా చెప్పండి, ఎంత కామెడీ చెప్పండి. ఇలా పొజిషన్ తీసేసుకుని కూర్చొని చూడడానిక, దీనికే ప్రాఫిట్లు వచ్చేస్తాయి మనకి. వాళ్ళు బిగ్ ప్లేయర్స్ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు మార్కెట్ని. మీకు అర్థమైందా? ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందని మనం కాల్ ఆప్షన్ బై చేస్తావు. నెక్స్ట్ ఏం చేస్తారు? కూర్చొని చూస్తాం అంతే కదా. పైకి వెళ్తుందా లేదని చూడాలి, అదే కదా. ఇక్కడ 25,000 నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు కూడా సెల్ చేశారు, కూర్చొని చూస్తారు అనుకున్నారా? లేదు. వీళ్ళ దగ్గర ఉన్న అడిషనల్ క్యాపిటల్ తోటి ఈ స్టాక్స్లోకి వస్తారు. ఇది ఎందుకు మూవ్ అంటే జరుగుతుంది? ఈ స్టాక్స్ వల్ల. సో అప్పుడు ఆటోమేటిక్గా వీటిలో బయింగ్ సెల్లింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకొక యాక్టివిటీ అనేది చేస్తున్నారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది వాళ్ళకి ఫేవరబుల్గా డౌన్ సైడ్ మూవ్ చేసుకుని మన స్టాప్ లాస్ అనేది హిట్ చేసేసి ప్రాఫిట్ కింద తీసుకుంటున్నారు. ఇది జరిగేది. ఇప్పుడు చెప్పండి ఎంత ఫూలిష్నెస్ అది. మామూలుగా జనరల్గానే
మనలాంటి రిటైల్ ట్రేడర్ అనేది ఏంటి, డబ్బులు ఉత్తూరుకుని పెట్టేసి కూర్చొని చూడడానికి, మన కంట్రోల్లో లేని దాని గురించి వెళ్ళిపోయి మనకు ప్రాఫిట్లు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో దాంట్లోకి వెళ్ళిపోయి ఉండి అలా చూస్తూ కూర్చోవాలి. అసలు కంట్రోల్లో ఎవరుంది? మార్కెట్ వీళ్ళ కంట్రోల్లో ఉంది. బిగ్ ప్లేయర్ అనేది ఒకటి కాదు, 100 మంది కాదు, ఏమో ఎవడైనా ఎండ్ ఆఫ్ ది డే ఏంటి కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోల్ చేసినప్పుడు లాస్ అయితే మనం కంట్రోల్ చేయలేము. మరి అది ఎంత ఫూలిష్నెస్ కింద ఉంటుంది మీరే చెప్పండి. నీ చేతిలో లేని మార్కెట్ గురించి నువ్వు దాంట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బులు అనేది పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే మార్కెట్ అనేది నీ కంట్రోల్లో లేదని తెలిసినా కూడా నువ్వు దాంట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నావు. మరి లాస్ ఒక ఏమవుతావు? సో అందుకనే 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతారు. ఎందుకంటే మనం మార్కెట్లో ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత కూర్చొని చూడడం తప్ప ఏమీ చేయలేం కాబట్టి మనమే లాస్ అవుతూ ఉంటాం ఎప్పుడూనే. కానీ బిగ్ ప్లేయర్స్ అలా కాదు, వాళ్ళ డైరెక్షన్ డిసైడ్ చేస్తారు ఈజీగానే. సో ఇదే ఓవరాల్గా జరిగేది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పానా? ఇప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నా కానీ, లేదా ఇండికేటర్స్ అయినా కానీ, లేదా క్యాండిల్స్ అయినా కానీ, లేదా వాల్యూమ్స్ అయినా కానీ, లేదా ఆప్షన్స్ అయిన డేటా అనేది కానీ, ఇవన్నీ ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎప్పుడూనే మనకు యూజ్ అవ్వవు. మనం అనుకుంటాం యూజ్ అవుతాయి అనుకుంటాం, యూజ్ అవ్వవు. ఇవి ఎప్పుడు బిగ్ ప్లేయర్స్కే యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వీటిని యూజ్ చేయరు. కాకపోతే వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని చూసి మనం ఏదో ఒక అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చిందో లేదా బ్రేక్ డౌన్ ఇచ్చిందో నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతావు, వాళ్ళకి అదే కావాలి. నెక్స్ట్ ఏదైనా క్యాండిల్ చూస్తావు, దాంట్లోని ఈ క్యాండిల్ అనేది ఒక విధంగా ఫామ్ అయింది. సో నువ్వు చూసి పొజిషన్ తీసుకున్నావు, మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యావు, వాళ్ళకి అదే కావాలి. నెక్స్ట్ ఏదైనా ఇండికేటర్ని ఫాలో అయ్యావు, ఆ ఇండికేటర్ని చూసి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది చాలామంది చెప్పారు అని నువ్వు మళ్ళీ పొజిషన్ తీసుకున్నావు, నువ్వు మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యావు, వాళ్ళకి కావాల్సింది అదే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అది ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అనుకోండి 4, దాన్ని కూడా చూసావు, దాన్ని కూడా చూసి ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఎలా చెప్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం పొజిషన్ తీసుకుంటాం, మనకు ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం, మళ్ళీ పొజిషన్ తీసుకుంటాం. సో ఓవరాల్గా నువ్వు ఏం చేసినా సరే పొజిషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాం, అవునా కదా? నువ్వు పొజిషన్ తీసుకుంటామే వాడికి కావాలి. ఎందుకంటే నువ్వు ఏ అనాలిసిస్ అయినా చేసుకో, ఏ పొజిషన్ అయినా తీసుకో, ఏదైనా చేసుకో, నువ్వేం చేసుకున్నా డైరెక్షన్ డిసైడ్ చేసేదే వాడు, నీకు ఆపోజిట్ పొజిషన్ తీసుకునేవాడు కూడా వాడే. ఎలా అంటే ముందే మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్లో ఉంటాయి, నువ్వు అవునన్నా కాదన్నా మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్లో ఉంటాయి. నీవు వచ్చే ప్రతి రూపాయి నువ్వు బై చేస్తున్నావు అంటే ఆపోజిట్ ఆటోమేటిక్గా సెల్లింగ్ అవుతుంది. సెల్లింగ్ ఎవరు చేస్తున్నాడు? బిగ్ ప్లేయరే. ఎందుకంటే నువ్వు బై చేసావు, వాడు సెల్ చేస్తాడు, పొజిషన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ట్రేడింగ్ అంటే ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరికి లాస్. నువ్వు ఏ సైడ్ అని అంటావు, కాల్ ఆప్షన్ బై చేయి లేదా పుట్ ఆప్షన్ బై చేయి, వాడికి అనవసరం. వాడు 2 సైడ్లు లిమిట్ ఆర్డర్లు పెట్టుకుని రెడీగా ఉంటాడు. ఉండిన తర్వాత అలాగా పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, వాడికి తెలుస్తుంది ఏ సైడ్ ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయనేది. ఎందుకంటే లిమిట్ ఆర్డర్లు యాక్టివేట్ అవుతున్నాయంటే ఈ సైడ్ పొజిషన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారని వాడికి తెలిసిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాల్ ఆప్షన్ కాడ మన్నాటి వాళ్ళు అందరూ ఒక 100 కోట్లు ట్రాన్సాక్షన్ అనేది బై చేశారు, అంత అమౌంట్ తోటి ఆటోమేటిక్గా 100 కోట్లు అనేది వాడికి సెల్ అయినాయి. ఈ పర్టికులర్ 100 ప్రైస్ కాడ, ఈ 100 ప్రైస్ కాడ ఇంతమంది ఎంటర్ అవ్వరు. ఓకే, కాల్ ఆప్షన్ బై చేశారు కదా, మనం కాల్ ఆప్షన్ సెల్ చేసాం, సెల్ చేసింది వేయాలి కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే వీళ్ళకి ప్రాఫిట్. సో అప్పుడు డిసైడ్ చేస్తారు డైరెక్షన్ అనేది, ఈ విధంగా డైరెక్షన్ డిసైడ్ చేస్తారు. ఎప్పుడు మార్కెట్ అనేది డైరెక్షన్ అనేది ముందే డిసైడ్ చేసి ఉండదు. మార్కెట్ డైరెక్షన్ అనేది బిగ్ ప్లేయర్స్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది, అంతే తప్ప ముందు డైరెక్షన్ అనేది డిసైడ్ అవ్వదు. ఇలా డిసైడ్ అయిన తర్వాత కూడానే మనల్ని ట్రాప్ చేసి మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ వేరే పొజిషన్స్ అనేది తీసుకున్నాం అనుకో, మళ్ళీ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ పొజిషన్ వేరేగా వాళ్ళు యాక్టివేట్ అవుతాయి, దానికి తగ్గట్టుగా మళ్ళీ డైరెక్షన్ అనేది చేంజ్ చేసి మళ్ళీ ప్రాఫిట్ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ని కంట్రోల్ చేసేది వాళ్ళే, సో వాళ్ళకే ప్రాఫిట్లు వస్తాయి. సో ఇది ఓవరాల్గానే. సో ఇప్పుడు అర్థమైంది కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ ఏంటనేది. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి గేమ్ అనేది ఈ విధంగా జరిగింది, అదే సపోర్ట్ దగ్గరకు వస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతానికి కావాలి, నీ డబ్బులు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే అలా ఎంటర్ అవుతున్నాయి కదా, డబ్బులు నీ దగ్గర నుంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్లో జరిగేది. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే టాపిక్ని పదే సార్లు చెప్తున్నామని మీరు అనుకోవద్దు, ఇది ఒక వేరే కాన్సెప్ట్, కానీ యాక్చువల్గా దానికి సిమిలర్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఇవన్నీ. నేను మీకు చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది కాదు, ఇది ఒక సెపరేట్ కాన్సెప్ట్. మీకేమో మీకు చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు అని మీరు అనుకుంటారు. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేను ఇప్పుడు దాకా చెప్పలేదు, బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ గురించి చెప్పాను, అది కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది, కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం.
ఇలాంటి కాన్సెప్ట్ చాలా చెప్పాను నేను, కానీ ప్రతిదీ ఇలా వెయిటెడ్ స్టాక్స్ నుంచి మూవ్మెంట్ అని చేస్తారనేది చెప్పాను. ఈ విధంగా బిగ్ ప్లేస్కి అనేది ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. ఈ విధంగా డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారని కూడా చెప్పాను. కాకపోతే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని సిమిలర్గానే అనిపిస్తాయి నీకు, ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయి అనేది, కానీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర జరిగే గేమ్. ఓకేనా, ఈ విధంగా జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అలాగే ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.